గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 9th క్లాస్ ఎన్సీఆర్టీ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ చాప్టర్ వాట్ ఈస్ డెమోక్రసీ అండ్ వై డెమోక్రసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద రూలర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ది పీపుల్. సో డెఫినేషన్ ఒక మీనింగ్ చూసుకుంటే మనం డెమోక్రసీ అంటే ఏంటంటే ఒక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఎవరు ఏర్పాటు చేస్తారు? పీపుల్. ఎవరిని ఎలక్ట్ చేసుకుంటే రూలర్స్ని ఎలక్ట్ చేసుకొని ఒక గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. దేని ద్వారా? ఎలక్షన్స్ ద్వారా. పీపుల్ అనేవాళ్ళు ఎలక్షన్స్ ద్వారా రూలర్స్ని ఎలక్ట్ చేసుకొని గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. దాన్ని డెమోక్రసీ అంటాం. కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే గవర్నమెంట్ని ఫామ్ చేయంగానే ఈ ప్రాసెస్ చేయంగానే పక్కా డెమోక్రసీయా అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ ఏవేంటి అని తెలుసుకుంటే పర్ఫెక్ట్ మీనింగ్ తెలుసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎలక్షన్స్ పెట్టి పీపుల్ కలిసి రూలర్స్ని ఎలక్ట్ చేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేశారు. బట్ ఆ గవర్నమెంట్ అనేది పీపుల్కి వ్యతిరేకంగా పోతుంది. అది డెమోక్రసీ అవుతుందా? అవ్వదు. సో ఆ గవర్నమెంట్ ఎలా ఉండాలి అనేది స్పెసిఫై చేయాలి. సో రూలర్స్ ఉన్నారు, రూలర్స్ని ఎలక్ట్ చేసుకుందాం. బట్ ద డెసిషన్స్ చేసుకునేవి మొత్తం ప్రెసిడెంట్ తీసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ని ఎలక్ట్ చేసుకుంటున్నాం. సో డెసిషన్స్ అనేవి పార్లమెంట్లో ఎంపీస్ దగ్గర, అసెంబ్లీస్లో ఎమ్మెల్యేస్ దగ్గర జరగాలి. అంతేకాని ప్రెసిడెంట్ దగ్గర జరిగితే ఈ రూల్ ఫుల్ఫిల్ అవ్వదు. రూలర్స్ని ఎన్నుకున్నా మనం వేస్ట్. అండ్ ఎలక్షన్స్ ఎలా జరగాలి ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి. ఒకరు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఎలక్షన్స్ జరిగితే అది ఎలక్షన్స్ కరెక్ట్ వేలో ఉండవు. అండ్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా రైట్స్ ఉన్నాయి అందరికీ. అండ్ ఆ పీపుల్ ఏం వాళ్ళ పార్టీ ఏంటి? ఓట్ వేయడం. ప్రతి ఒక్కరికి ఓట్ హక్కు అనేది ఉండాలి. 18+ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కింద ప్రతి ఒక్కరికి ఓట్ హక్కు అనేది ఉండాలి. సో డెమోక్రసీకి పర్ఫెక్ట్ మీనింగ్ కనుక్కోవాలంటే ఈ 4 కీవర్డ్స్ని క్లారిటీగా మనం అర్థం చేసుకుంటే డెమోక్రసీకి పర్ఫెక్ట్ మీనింగ్ వచ్చేసిద్ది. ఇది రూలర్స్, ఎలక్షన్స్, పీపుల్స్ అండ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ ఒక్కొక్క 4 వీడియోస్ చేస్తాను, ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ ఒక్కొక్క వీడియో. అండ్ ఫస్ట్ చాప్టర్లో మనం డెమోక్రసీ అంటే ఏంటో క్లారిటీగా పర్ఫెక్ట్ మీనింగ్ మనకు తెలిసిద్ది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన లాస్ట్ వీడియోలో డెమోక్రసీ, వాట్ ఈస్ డెమోక్రసీ అండ్ వై డెమోక్రసీ, ఫస్ట్ చాప్టర్ 9th క్లాస్ ఎన్సీఆర్టీ పాలిటీ ఇంట్రడక్షన్ చూసాం. ఇప్పుడు ఫ్యూచర్స్ ఆఫ్ డెమోక్రసీ. ఫస్ట్ ఫ్యూచర్ ఏంటి? రూలర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి? మేజర్ డెసిషన్స్ బై ఎలక్టెడ్ లీడర్స్. రూలర్స్ అనేవాళ్ళు మేజర్ డెసిషన్స్, అన్ని కంట్రీలో అన్ని మేజర్ డెసిషన్స్ రూలర్స్ ఎలక్టెడ్ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే తీసుకోవాలి, వేరే వాళ్ళు తీసుకోకూడదు. సో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఒక పాకిస్తాన్ గురించి చెప్పారు. ఆ కంట్రీలో ఈ రూల్ని ఎలా బ్రేక్ చేశారు, దానివల్ల డెమోక్రసీ అనేది ఎలా మిస్లీడ్ అయిందని ఈ పాకిస్తాన్ యొక్క ఎగ్జాంపుల్లో క్లారిటీగా తెలిసింది. ఇక్కడ ఫస్ట్ అక్టోబర్ 1999లో జనరల్ పర్వేజ్ ముషర్రఫ్, మిలిటరీ జనరల్ ఆయన ఏం చేశారు? ఆయన మిలిటరీ కూప్ని తీసుకొని అక్టోబర్ 1999లో వాళ్ళ కంట్రీని ఆక్యుపై చేసుకున్నారు. పాకిస్తాన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత తను ఏం చేసుకున్నాడు? డిక్లేర్డ్ యాజ్ ఏ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసుకున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత 2002లో ఎలక్షన్స్ పెట్టాల్సింది. కాకపోతే ఆయన ఎలక్షన్స్ పెట్టకుండా ఏం చేశారు? రిఫరెండం అనేది కండక్ట్ చేశారు. రిఫరెండం అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి, ఎస్ ఆర్ నో అని. సో ఈయన రిఫరెండం దేని మీద తీసుకున్నారు? హీ వాంట్ టు ఎక్స్టెండ్ హిస్ పవర్, ఎక్స్టెండ్ చేయాలి ఫర్ 5 years. ప్రెసిడెంట్గా ఇంకో 5 years కంటిన్యూ చేస్తాను, ఎస్ ఆర్ నో అని పబ్లిక్లో ఒక రిఫరెండం పెట్టారు. సో లాస్ట్లో రిజల్ట్ ఏమొచ్చింది? ఓకే అనే, ఎస్ అని వచ్చింది. బట్ అక్కడ మీడియా కానీ అక్కడ ప్రజలు కానీ ఏమంటున్నారు? అది మాత్రం మొత్తం మాల్ ప్రాక్టీస్ వల్ల వచ్చింది, అది కరెక్ట్ వే కాదు అని చెప్తున్నారు. సో ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. ఆ రిఫరెండం అనేది కరెక్ట్ కాదు, అది ఫేక్ అని చెప్తున్నారు. అందుకని ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. అండ్ తర్వాత ఏం చేశాడు జనరల్ పర్వేజ్ ముషర్రఫ్? కాన్స్టిట్యూషన్లో కూడా కొన్ని మార్పులు చేశాడు. అవి ఎలాంటి? అమెండెడ్ కాన్స్టిట్యూషన్. ఇది మేజర్ అమెండెడ్ కాన్స్టిట్యూషన్. ప్రెసిడెంట్ కెన్ డిస్మిస్ నేషనల్ అండ్ ప్రొవిజనల్ అసెంబ్లీస్. అక్కడ నేషనల్ అంటే పార్లమెంట్ లాగా మనకి ఎగ్జాంపుల్ ఎంపీస్, అండ్ ప్రొవిజనల్ అంటే అక్కడ ఎమ్మెల్యేస్ లాగా
అక్కడ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళని ఏం చేస్తున్నాడు, ప్రెసిడెంట్ డిస్మిస్ చేయొచ్చు. అంటే ఇక్కడ ప్రెసిడెంట్ అంటే ఎవరు, హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. ప్రజలు ఎన్నుకోలు అవుతుంది. ప్రజలు ఎన్నుకోని వ్యక్తి ప్రజలు ఎన్నుకున్న వాళ్ళని డిస్మిస్ చేస్తున్నారు. ఎ పర్సన్ హూ వాజ్ నాట్ చూజన్ బై పీపుల్, హీ ఈజ్ రెడీ టు డిస్మిస్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ పీపుల్ రిప్రజెంటేటివ్ని ఒక నార్మల్ తను డిక్లేర్ చేసుకున్న వ్యక్తి పీపుల్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ని తొక్కేస్తున్నారు. సో ఇట్ ఈస్ అగైనెస్ట్ డెమోక్రసీ. అండ్ నెక్స్ట్ ఏం చేశాడు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వుడ్ సూపర్వైజ్ బై సివిలియన్ క్యాబినెట్. ఆ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆ దేశంలో మొత్తం మిలిటరీకి ఇచ్చేసాడు, సివిలియన్ క్యాబినెట్ మిలిటరీకి ఇచ్చేసాడు. సో ఇక్కడ ఏం జరిగింది, ఒక మేజర్ డెసిషన్స్ అనేవి తను తీసుకున్నాడు, ప్రజలు ఎన్నుకోని వ్యక్తి తీసుకున్నాడు. కానీ డెమోక్రసీ అంటే ఏంటి, రూల్ బై ద పీపుల్. సో డెసిషన్స్ అనేవి పీపుల్ ద్వారా ఎలక్ట్ అయిన వాళ్ళు తీసుకోవాలి. బట్ ఇక్కడ హీఈస్ నాట్ ఎలక్టెడ్ బై పీపుల్. థ్యాంక్ యూ. ఐ విల్ కంటిన్యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఆన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ, అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. డెమోక్రసీ కంట్రీలో ఎలక్షన్స్ జరగడం అనేది ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి. ఎలక్షన్స్ పెట్టేశామని నామమాత్రంగా పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కంట్రీస్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒకటి చైనా అండ్ ఇంకోటి మెక్సికో. వాళ్ళు ఎలక్షన్స్ని పెట్టారు, బట్ డెమోక్రసీని ఫాలో అవ్వకుండా పెట్టారు. డెమోక్రసీకి భంగం కలుగుతుంది వాళ్ళు పెట్టిన విధానం ద్వారా. అదే సో దీని ద్వారా ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా ఎలక్షన్స్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలా కండక్ట్ చేయాలి అనేవి తెలుసుకుంటాం. ఫస్ట్, చైనాలో ఏం జరుగుతుంది, 5 yearsకి ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. ఇన్ చైనా ఎలక్షన్స్ వార్ ఫర్ 5 years. 5 yearsకి ఒకసారి ఎలక్షన్ జరుగుద్ది. బట్ ఎలక్టెడ్ ఓన్లీ అప్రూవ్డ్ ఫ్రమ్ కమ్యూనిస్ట్ పార్టీ. ఆ ఎలక్షన్స్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అలా పార్టిసిపేట్ చేసే వ్యక్తి, పీపుల్ని రిప్రజెంట్ చేసే ఒక వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీని కలిసి అప్రూవల్ తీసుకున్న తర్వాతే, అంటే వాళ్ళ పార్టీలో పక్క జాయిన్ అవ్వాల్సిందే కమ్యూనిస్ట్ పార్టీలో. ఆ తర్వాతే అతను పీపుల్ నేషనల్ కాంగ్రెస్ అంటే పార్లమెంట్లోకి అడుగు పెడతాడు. ఫస్ట్ అసలు పార్లమెంట్లో అడుగు పెట్టాలంటే ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయాలి కదా. సో ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయాలంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అవ్వాలి. సో పీపుల్కి ఏమవుతుంది, అక్కడ ఎలక్షన్స్లో ఓటు వేసేటప్పుడు ఆ కమ్యూనిస్ట్ పార్టీ తప్పితే ఇంకెవరికి ఓటు వేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఓటు వేయడానికి వెళ్ళాము, బట్ అక్కడ 2 persons ఉన్నారు, పర్సన్ ఏ పర్సన్ బి. వాళ్ళిద్దరూ బీజేపీ వాళ్ళే. నెక్స్ట్ పార్టీకి ప్లేస్ లేదు అక్కడ. సో ఇక్కడ మన పీపుల్కి ఆప్షన్స్ ఉన్నాయా, ఇంకా బీజేపీనే చూస్ చేసుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అలాగే ఉంటుంది. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఉన్నారు, బట్ పార్టీ సింగిల్ పార్టీ. ఆ పార్టీ ఐడియాలజీ కానీ మనం అపోజ్ చేయలేము, ఇంకా ఆ పార్టీని ఇంకా తప్పక ఆ పార్టీకి ఓటేయాల్సింది. సో పీపుల్కి వేరే ఆప్షన్ లేదు, ఇలా ఉండకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కేస్ ఆఫ్ మెక్సికోకి 1930లో ఇండిపెండెన్స్ వచ్చింది. 1930లో ఏ పార్టీ ద్వారా వచ్చిందంటే PRI. రివర్స్లో ఫుల్ ఫామ్ చదువుతారు. I అంటే ఇన్స్టిట్యూషనరీ, R అంటే రెవల్యూషనరీ, P అంటే పార్టీ, ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ. వీళ్ళు ఏం చేశారంటే 1930లో ఇండిపెండెన్స్ వచ్చింది, మొత్తం బాగానే ఉంది. బట్ అప్పటి నుంచి వరుసగా వీళ్ళే గెలుస్తూ వచ్చారు. ఎందుకు అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ కంట్రీలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, ఆ గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ని, ఆ స్కూల్స్లో చదివే పిల్లల వాళ్ళ పేరెంట్స్ని, వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వీళ్ళు ఒక డర్టీ ట్రిక్స్ మొత్తం యూజ్ చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అండ్ మీడియాని కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళకి వీళ్ళు రూలింగ్ పవర్ చూపిస్తారు. సో మన కంట్రీలో ఏమైంది, ఎలక్షన్స్ కమిషన్ ఉండిద్ది ఇండిపెండెంట్గా, వాళ్ళు మొత్తం టేక్ కేర్ చేసుకుంటారు. కానీ ఇక్కడ అలాంటి ఎలక్షన్ కమిషన్ ఏమీ లేదు, వీళ్ళే మొత్తం చూసుకుంటారు. మొత్తం వీళ్ళ హ్యాండ్ వల్ల ఎలక్షన్స్ జరుగుతాయి. సో వాళ్ళు గవర్నమెంట్ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటారు, మొత్తం డర్టీ ట్రిక్స్ మొత్తం యూజ్ చేసి వాళ్ళు ఎలక్షన్స్లో ఎలాగైనా గెలుస్తూ వస్తారు. సో ఆల్వేస్ PRI విన్స్. సో ఇక్కడ ప్రతిసారి ఆ పార్టీని గెలుస్తూ ఉంటుంది. సో ఇలా ఉండకూడదు, పార్టీ అనేది మారుతూ ఉండాలి. అలాంటప్పుడే డెమోక్రసీలో ఉన్న రెస్పాన్సిబిలిటీ అనేది గవర్నమెంట్కి తెలిసిద్ది. ఓకే, మనం చేయకపోతే ప్రజలు ఎన్నుకోరు మమ్మల్ని అనే భయం అనేది ఉండిద్ది. సో ఎలక్షన్స్ అనేవి వీళ్ళ ద్వారా జరగకూడదు, అండ్ వాళ్ళు ఇలాంటి డర్టీ ట్రిక్స్ కూడా యూజ్ చేయకూడదు. ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ జరగాలి. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ, ఫ్రీ అండ్ ఫెయిర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్.
మనం లాస్ట్ వీడియోస్లో ఫస్ట్ ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ అండ్ సెకండ్ ఫ్యూచర్ రెండు తెలుసుకుందాం. ఇప్పుడు ఇది థర్డ్ ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ప్రతి ఒక్క పర్సన్కి 1 పర్సన్ 1 ఓట్, ప్రతి ఒక్క పర్సన్కి ఓటు ఉండాలి. 18+ అడల్ట్ సిటిజన్ ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి. ఆ ఓటు అందరిలాగా సమానంగా ఉండాలి. అంతేగాని ఈ కమ్యూనిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్, ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చేసి కౌంటింగ్లో ఈ కమ్యూనిటీ వాళ్ళ ఓట్లు తక్కువ కౌంట్ చేయడం అలా చేయకూడదు. అందరికీ ఒకే వాల్యూ ఉండాలి. అప్పుడు డెమోక్రటిక్ ఓటింగ్ అయ్యిద్ది అది. సో ఈచ్ అడల్ట్ సిటిజన్ మస్ట్ హ్యావ్ 1 ఓట్. ప్రతి ఒక్కరికి ఒక ఓటు హక్కు ఉండాలి. ఈచ్ ఓట్ మస్ట్ హ్యావ్ 1 వాల్యూ. అందరికీ సమానమైన వాల్యూ ఉండాలి. ఓటు వాల్యూ అనేది, ఓటు వాల్యూ ఒక కమ్యూనిటీకి ఎక్కువ, ఒక కమ్యూనిటీకి తక్కువ ఉండకూడదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా ఇచ్చారు. సౌదీ అరేబియాలో అసలు 2015 దాకా ఉమెన్స్కి ఓటు హక్కు అనేది లేదు. ఉమెన్స్కి మహిళలకి ఓటు హక్కు అనేది లేదు. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కింద 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ద రూల్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అండ్ ఇది ఈస్టోనియా సెకండ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈస్టోనియాలో రష్యన్ మైనారిటీస్ ఉంటాయి. వాళ్ళకి ఓటు వేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉండేది. ఎందుకంటే ఓటు హక్కు కూడా వాళ్ళకి తొందరగా వచ్చేది కాదు. సో ఓటు అనేది అసలు బేసిక్ రైట్ వాళ్ళది, పీపుల్ది. అదే లేకపోయినప్పుడు ఆ డెమోక్రసీ ఫాలో అవుతుందా అంటే డెమోక్రసీ ఫాలో అవ్వనట్టే. అది ఏ మైనార్టీ కావచ్చు, ఏ మైనార్టీ అయినా సరే అందరూ సమానం డెమోక్రసీ కింద. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫిజీలో ఏమైంది, ఒక 2 ఫిజీస్ ఉన్నారు. ఇండోజీనియస్ ఫిజీ అంటే అక్కడ వాళ్ళ సొంత రాష్ట్రం, సొంత నేషన్ వాళ్ళు. ఇది ఇండియన్ ఫిజీ అంటే ఇక్కడ నుంచి ఇండియా నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు కొంతమంది వర్కర్స్ని ఇండియా నుంచి తీసుకెళ్ళి వేరే కంట్రీస్లో పని చేపిస్తారు. అలాగే అక్కడ ఫిజీలోకి వెళ్ళి అక్కడ స్ట్రక్ అయిపోయి అక్కడే నివసించే వాళ్ళని ఇండియన్ ఫిజీస్ అంటారు. వాళ్ళ ఓట్ వాల్యూ అనేది చాలా లెస్ ఉంటుంది. ఇప్పుడు ఇండోజీనియస్ ఫిజీ వాళ్ళ ఓట్ వాల్యూ 2 అనుకోండి, ఇక్కడ ఇండియన్ ఫిజీ వాళ్ళ ఓట్ వాల్యూ 1 ఉండేది. సో ఓట్ వాల్యూ డిఫరెన్స్ చూపిస్తుంది. సో వీళ్ళు అంత ఎఫెక్ట్ చూపించలేరు అక్కడ. బట్ డెమోక్రసీలో ప్రతి ఒక్కరి ఓట్ని సమానంగానే ఉండాలి. ప్రతి ఒక్కళ్ళ అందరి ఒపీనియన్ని సమానంగానే చూడాలి. సో ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ డెమోక్రసీ రూల్. సో నెక్స్ట్ మనం ఫోర్త్ ఫ్యూచర్ డెమోక్రసీ తెలుసుకుందాం. ఇక్కడ థర్డ్ ఫ్యూచర్ అయిపోయింది. ఫోర్త్ ఫ్యూచర్లో జింబాబ్వే ఎగ్జాంపుల్ ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. లాస్ట్ వీడియోస్లో మనం 3 ఫ్యూచర్స్ తెలుసుకుందాం డెమోక్రసీ. ఇప్పుడు ఫోర్త్ ఫ్యూచర్, రూల్ ఆఫ్ లా అండ్ రెస్పెక్ట్ ఫర్ రైట్స్. అంటే ఈ ఫ్యూచర్లో డెమోక్రసీలో ఒక రూల్స్ అనేవి, లాస్ అనేవి, కాన్స్టిట్యూషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఆ లాస్ వల్ల వచ్చిన రైట్స్ అనేవి, మైనార్టీ రైట్స్ కానివ్వండి, సిటిజన్ రైట్స్ కానివ్వండి, చిల్డ్రన్ రైట్స్ కానివ్వండి, ఇలా రైట్స్ ఉంటాయి కదా, ఆ రైట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్. వాటికి వాల్యూ ఇచ్చినంత వరకే కంట్రీ బాగుంటుంది, డెమోక్రసీ కంట్రీని. వాటికి వాల్యూ ఇవ్వకపోతే డెమోక్రసీ కంట్రీ అనేది డెమోక్రసీ ఫామ్ నుంచి మోనార్కీ ఫామ్లోకి వెళ్ళిపోయింది. అది ఎలా అనేది జింబాబ్వే ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. జింబాబ్వే 9th క్లాస్ ఎన్సీఆర్టీలో జింబాబ్వేని ఎగ్జాంపుల్గా ఇచ్చారు. జింబాబ్వేలో ఏమైందంటే 1980లో ఫ్రీడమ్ వచ్చేసింది. జింబాబ్వేకి ఇండిపెండెంట్ కంట్రీగా మారిపోయింది. అండ్ తర్వాత జానుపిఎఫ్ పార్టీ, అది ఫ్రీడమ్ ఫైట్ చేసిన పార్టీ జానుపిఎఫ్ పార్టీ. రాబర్ట్ ముగాబే అనే ఆయన దానికి లీడర్షిప్. అండ్ అతను ఏం చేశాడు, ఫస్ట్ ఎలక్షన్లో హీ బికమ్ ప్రెసిడెంట్ ఫర్ 1 ఎలక్షన్. ఒక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాడు. ఫస్ట్ ఇండిపెండెన్స్ రాగానే ఫస్ట్ ఎలక్షన్లో అతను పార్టిసిపేట్ చేసి ఆ కంట్రీకి ప్రెసిడెంట్ అయ్యాడు. తర్వాత నుంచి నెక్స్ట్ ఎలక్షన్లో అతను అన్ఫేర్ ట్రిక్స్ యూజ్ చేశాడు. ఎలక్షన్లో గెలవడం కోసం తన గ్రిప్లో గవర్నమెంట్ని మొత్తం తన గ్రిప్లో ఉంది కాబట్టి పవర్ మొత్తం ఉపయోగించి ఎలక్షన్ కమిషన్, ఇండిపెండెంట్గా ఎలక్షన్ కమిషన్ ఉంటుంది ఎలక్షన్ కంటే, కానీ అలా లేదు. అక్కడ అతని గ్రిప్లోనే ఎలక్షన్స్ పెట్టుకోవడం అండ్ కాన్స్టిట్యూషన్ని అమైండ్ చేయడం స్టార్ట్ చేశాడు అతనికి ఇష్టం వచ్చినట్టు. మామూలుగా కాన్స్టిట్యూషన్ని అమైండ్ చేయాలి అంటే ఫస్ట్ పార్లమెంట్లో చర్చించాలి, దాని మీద ఓటింగ్ జరగాలి, లోక్సభ అండ్ రాజ్యసభ రెండింటిలో. ఆ తర్వాత అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిద్ది. ఆ బిల్లులో ఏమైనా పీపుల్కి అన్యాయం జరుగుతుంది, ఒక కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది అంటే ఇంకా దాని మీద మళ్ళీ డ్రాఫ్ట్ వేస్తారు, కమిటీ వేస్తారు, ఇలా చాలా ప్రాసెస్ ఉండిద్ది. ఆ తర్వాత కూడా ఒకవేళ ప్రజలకి నచ్చలేదు ఆ తీర్మానం, ఆ అమెండ్మెంట్ దానికి నచ్చలేదు అంటే వాటికి ప్రొటెస్ట్ అగైనెస్ట్గా పీపులే వాటిని వ్యతిరేకిస్తారు. ప్రొటెస్ట్ ద్వారా దీక్షలు చేసి అలా వ్యతిరేకిస్తారు. కానీ ఇక్కడ ఏమైంది, తను ఇష్టం వచ్చినట్టు అతను మార్చుకున్నాడు. ప్లస్ ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఎలో లేదు, మేడ్ ఇల్లీగల్. ప్రొటెస్ట్ కూడా అక్కడ లీగల్ కాదు, ఇల్లీగల్. ప్రొటెస్ట్ ఎవరైనా నిరసన చేస్తున్నారంటే వాళ్ళని నిర్మోహమాటంగా కేసు వాళ్ళ మీద ఫైల్ అయ్యింది. అండ్ న్యూస్ ఛానల్స్ కూడా ఏమవుతుందంటే
కంట్రోల్ బై గవర్నమెంట్. అతను రాబర్ట్ మొగాబేనే న్యూస్ ఛానల్స్ని కూడా కంట్రోల్ చేస్తున్నాడు. సో అతను సో న్యూస్ ఛానల్స్ మొత్తం ఆ రూలింగ్ పార్టీకి ఒక హైప్ క్రియేట్ చేస్తాయి అండ్ అపోజిషన్ పార్టీకి అంతగా వాల్యూ ఇవ్వరు, వాళ్ళని అంతగా ఫోకస్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియరీ అయితే మన కంట్రీలో ఇండియాలో అయితే ఇట్స్ ఇండిపెండెంట్. జ్యుడిషియరీ అండ్ ఎలక్షన్ కమిషన్ ఈ రెండు అసలు ఇండిపెండెంట్. ఎలాంటి పొలిటికల్ ప్రెజర్స్ కానీ వేరే ప్రెజర్స్ కానీ వాటికి ఉండవు. కానీ ఇక్కడ అసలు జ్యుడిషియరీని పట్టించుకోరు. ఇక్కడైతే చాలా వాల్యూ ఇస్తారు. ఒక సీఎం ఆర్డర్ చేసిన దానికన్నా, ఒక పిఎం ఆర్డర్ చేసిన దానికన్నా కోర్ట్ ఆర్డర్ చేసింది అంటే దానికి చాలా వాల్యూ ఇస్తారు మన కంట్రీలో. కానీ అక్కడ అసలు ఇగ్నోర్ చేసేసాడు. మొత్తం చూసుకుంటే మన క్లారిటీకి అర్థమవుతుంది అసలు పీపుల్కి నిరసన చేసే హక్కు లేదు. న్యూస్ ఛానల్స్ వాళ్ళకి పర్టికులర్ నిజమైన న్యూస్ చూపించే హక్కు లేదు. జ్యుడిషియరీకి జడ్జిమెంట్ ఇచ్చే హక్కు కూడా లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళకి వాల్యూ కూడా ఇవ్వరు. అండ్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ని ఎలా ఉందో అలా ఉంచనివ్వరు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు. సో డెమోక్రసీ అనేది రూల్స్ని, కాన్స్టిట్యూషన్కి వాల్యూ ఇవ్వాలి. ఏమైనా అమెండ్మెంట్స్ జరగాలంటే అందరినీ కన్సిడర్ చేసి అలా అమెండ్మెంట్స్ చేయాలి. అండ్ రైట్స్ని కూడా చాలా వాల్యూ ఇవ్వాలి. ఇది ఫోర్త్ ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ డెమోక్రసీ. డెమోక్రసీ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. లాస్ట్ వీడియోస్లో మనం డెమోక్రసీ యొక్క 4 ఫ్యూచర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు డెమోక్రసీ వల్ల డిసడ్వాంటేజెస్ తెలుసుకున్నాం. ఆర్గ్యుమెంట్స్ అగైనెస్ట్ డెమోక్రసీ వల్ల నష్టాలు ఏమున్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టెబిలిటీ ఉండదు, ఇన్స్టెబిలిటీ ఇన్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇప్పుడు లీడర్స్ కీప్ ఆన్ చేంజింగ్, లీడర్స్ మారుతూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ లీడర్ వచ్చేసరికి ఆ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని ఇష్యూ తీసుకోండి. చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధాని పెట్టాలి అనుకున్నారు, బట్ జగన్కి వచ్చేసరికి అది నచ్చలేదు. సో అతను ఏం చేశారు, ఆ ప్రాజెక్ట్ని అక్కడే ఆపేశారు. సో డెవలప్మెంట్లో అనేది చాలా ల్యాగ్ అవుతా, ఇన్స్టెబిలిటీగా ఉండిద్ది. ఇతను వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ ఇతను 5 ఇయర్స్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, మ్యాక్సిమం 5 ఇయర్స్లో అవ్వవు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి, కంప్లీట్ చేయలేదు, వేరే అతను వచ్చాడు, అతనికి అది నచ్చలేదు. సో అతను వేరే డెసిషన్ తీసుకుంటాడు. ఇలా డెసిషన్స్ అనేవి, లీడర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉండడం వల్ల డెసిషన్స్ కూడా మారుతాయి. సో డెవలప్మెంట్లో ఇన్స్టెబిలిటీ వచ్చేసిద్ది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మోరల్ వాల్యూస్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఎలక్షన్ కాంపిటీషన్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలామందిని చూస్తూ ఉంటాం, ఫ్రాక్షన్స్ కానీ ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉంటారు, బట్ ఒక టైంలో అపోజిషన్లో ఉండేసి వాళ్ళు మోరాలిటీని మర్చిపోతారు, ఫ్రెండ్షిప్ అనే దాన్ని కూడా మర్చిపోతారు. కుటుంబంలో కూడా అలాగే చాలా వాటిలో. సో మొరాలిటీకి ఎక్కడ ప్లేస్ ఉండదు, ఓన్లీ పవర్ ప్లే. ఎవరి పవర్ ఉపయోగించుకొని వాళ్ళు గెలవడానికే ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే కాంపిటీషన్ కాబట్టి. ఒక తెలుగులో ఒక సామెత కూడా ఉంది, రాజకీయం నువ్వేం చేసావంటే రాజకీయం చెప్తారంట, నేను 2 ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టాను, 2 కుటుంబాల మధ్య పగరేపాను అని. సో ఇలా ఉంటుంది. నువ్వు మొరాలిటీకి ఎలాంటి ప్లేస్ ఉండదు. సో మెనీ పీపుల్ హ్యావ్ టు బీ కన్సల్ట్ ఇన్ డెమోక్రసీ. దీనివల్ల ఏంటంటే డెసిషన్స్ అనేవి చాలా లేట్ అవుతాయి. ఇట్ లీడ్స్ టు డిలే ఇన్ డెసిషన్. ఏమైనా డెసిషన్ తీసుకోవాలి, ఒక కేసులో డెసిషన్ తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయిషా మీరా కేస్. అది ఇప్పటికీ అతనికి ఆ కేసుకి సొల్యూషన్ దొరకల, కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా ఇయర్స్ జరిగింది. చాలా మోర్ దాన్ 1000 పీపుల్, సారీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కౌంట్, హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ చాలామందిని ఎంక్వైరీ చేశారు, కానీ ఇప్పటికీ దానికి కారణమైన వాళ్ళు ఇప్పటికీ దొరకలేదు. సత్యంబాబుని కొన్ని ఇయర్స్ ఉంచారు, కానీ తన నిర్దోషాన్ని అసలు తన దోషాన్ని ప్రూవ్ కాలేదు కాబట్టి తను వదిలేశారు. సో ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇలా కేసెస్ అనేవి కావు. ఏమైనా డెసిషన్ తీసుకోవాలన్నా పార్లమెంట్లో పోవాలి, ఆ తర్వాత అక్కడ చర్చించాలి. అన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, ముస్లిమ్స్ అని, మైనార్టీస్ అని, ఇలా చాలా ఉంటాయి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటాయి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, నిరుద్యోగులు ఉంటారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటాయి. ఇలా చాలా కమ్యూనిటీస్గా డివైడ్ అయి ఉంటాయి. వాళ్ళన్నిటికీ బెనిఫిట్సా లాసా అని మొత్తం కన్సిడర్ చేసుకొని అప్పుడు ఇస్తారు. సో డెసిషన్స్ అనేవి చాలా డిలే అవుతాయి. అండ్ 4th పాయింట్ వచ్చేసరికి బ్యాడ్ డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మన ఎమ్మెల్యే కానీ ఎంపీని కానీ ఎన్నుకున్నాం, ఆ సీఎంని ఎన్నుకున్నాం, అతనికి సరైన అవగాహన లేకపోతే అతను బ్యాడ్ డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. పీపుల్కి ఇంట్రెస్ట్ దేని మీద ఉంది, ఏది అని తనకి సరైన అవగాహన, మెచ్యూరిటీ లేకపోతే మనం మాత్రం బ్యాడ్ డెసిషన్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇది కూడా డిసడ్వాంటేజే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డెమోక్రసీలో కరప్షన్ కూడా చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి చేతిలో మనం అధికారం పెట్టామంటే, ఎవరైనా సరే, ఒక సివిల్ సర్వెంట్ అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఆర్ ఆఫీసర్, గ్రూప్ 2, గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ ఎవరైనా, లేకపోతే ఒక ఎమ్మెల్యే, ఎంపీ,
ఎవరైనా వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులకి ఆశపడో దేనికో దానికి కరప్ట్ అయిపోయి ఆ పని చేస్తాము అంటారు. సో కరప్షన్ అనేది ఎక్కువైపోయింది డెమోక్రసీలో. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డినరీ పీపుల్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చాలామంది చూస్తూ ఉంటాం, కొంతమంది ఓటేసే వాళ్ళు దేశం బాగుండాలి, ఒక డెవలప్మెంట్ జరగాలి మన ఓటు వల్ల, మంచి డెసిషన్ ఉండాలి, ఈ మైండ్ సెట్తో ఓటేసే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది డబ్బులు తీసుకోనో లేకపోతే మన అన్న పోటీ చేశాడు, మన చుట్టాలు పోటీ చేశారు, ఈ మైండ్ సెట్తో ఆలోచించి వాళ్ళని ఆర్డినరీ పీపుల్ అంటాం మనం. ఆ మైండ్ సెట్తో ఆర్డినరీగా ఆలోచించి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు ఏమైందంటే ఒక మెచ్యూరిటీ లేకుండా ఓటేసి ఒక 2,000కు ఆశపడి ఓటేయడం వల్ల మనం చాలా నష్టపోతాం, అతను ఆ పర్సన్ కరెక్ట్గా లేకపోతే. సో వాళ్ళకి ఏంది గుడ్ ఏది బ్యాడ్ ఏది అనేది తెలుసుకోలేరు, వాళ్ళు ఓన్లీ అక్కడ వరకే ఆలోచిస్తారు. ఇప్పుడు 100 మందిలో ఒక 90 మంది ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, 10 మందే మంచిగా దేశం కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారైతే అప్పుడు ఆ ఎలక్షన్స్లో చాలా ఎఫెక్ట్ అయ్యింది. ఎందుకంటే 90 ఓట్లు అటు పోతాయి, 10 ఓట్లు ఇటు వస్తాయి. సో ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల మనం బ్యాడ్ డెసిషన్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి ఎలక్షన్స్లో. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. ఓకే, ఇవి డెమోక్రసీ వల్ల డిసడ్వాంటేజెస్, ఆర్గ్యుమెంట్ అగైనెస్ట్ డెమోక్రసీ. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్గ్యుమెంట్ విచ్ ఫేవర్స్ ద డెమోక్రసీ అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ డెమోక్రసీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోలో ఆర్గ్యుమెంట్స్ అగైనెస్ట్ డెమోక్రసీ తెలుసుకుందాం, అంటే డిసడ్వాంటేజెస్ ఆఫ్ డెమోక్రసీ తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో ఆర్గ్యుమెంట్స్ ఫర్ డెమోక్రసీ అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ డెమోక్రసీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. 1958 నుంచి 1961 ఈ మధ్యలో వచ్చిన ఒక ఫెమైన్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫెమైన్ అంటే కరువు. ఈ కరువు ఎక్కడొచ్చిందంటే ఆ సౌత్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటికీ ఫెమైన్ వచ్చేసింది 1958 నుంచి 1961 ఈ మధ్యలో. సో ఆ ఫెమైన్లో చైనా అయితే చాలా లాస్ వచ్చింది చైనాకి, అండ్ ఇండియా అయితే కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేసింది, అంటే కొంచెం తక్కువ లాస్తోనే ఆ ఫెమైన్ నుంచి బయటపడింది. బట్ ఇక్కడ 2 కంట్రీస్ని కంపేర్ చేస్తే చైనా అండ్ ఇండియా రెండు సిమిలర్గానే ఉన్నాయి, అంటే పవర్ఫుల్ కంట్రీస్ రెండు పవర్స్ సమానంగానే ఉన్నాయి. కొంచెం చైనా కొంచెం స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. 2 కంట్రీస్కి ఇండిపెండెన్స్ కూడా ఒకే టైంలో కొంచెం అటు ఇటు ఒకే టైంలో వచ్చింది. బట్ చైనా అయితే చాలా లాస్ వచ్చింది, ఇండియాకి అయితే తక్కువ లాస్ అని బయటపడింది. దీనికి రీజన్ ఏంటి అంటే చాలామంది ఎకనామిస్ట్ ఏం చెప్తున్నారంటే చైనాకి ఇండియాకి మధ్య డిఫరెన్స్ ఏంటంటే డెమోక్రసీ అని. ఎందుకంటే చైనాలో సింగిల్ పార్టీ రూలింగ్, కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ రూల్ చేస్తూ ఉంటుంది. సో అండ్ ఇండియా విషయానికి వస్తే అలా కాదు, మల్టిపుల్ పార్టీస్ ఉంటాయి. సో చైనాలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ పాలసీస్ నచ్చలేదు పీపుల్కి అన్నా వాళ్ళకి తప్పదు, ఇంకా ఆ పార్టీకి ఓటేస్తారు, ఎలక్షన్స్ అయితే జరుగుతాయి, బట్ సింగిల్ పార్టీ ఉండదు. ఇండియా అలా కాదు, అపోజిషన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఈసారి ఎలక్షన్స్లో గెలవాలి అంటే ఇప్పుడు తీసుకునే పాలసీస్ అన్నీ కరెక్ట్గా ఉండాలి అనే ఒక దృష్టితో పనిచేస్తారు. సో ఆ పాలసీస్ కూడా ఒక యూస్ఫుల్ పాలసీస్ అనేవి సొసైటీలో ఇంప్లిమెంట్ చేస్తారు. ఇదే ఇక్కడ మెయిన్ కారణం వీటికి, చైనా అంత లాస్ అవ్వడానికి అండ్ ఇండియా తక్కువ లాస్తో బయటపడడానికి కారణం ఈ డెమోక్రసీ అని చాలామంది ఎకనామిస్ట్ వాళ్ళ అనాలిసిస్ ప్రకారం చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ అకౌంటబుల్, అంటే మోర్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోనార్కీ ఫామ్ ఉంది, కింగ్ ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఆయన అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, దానివల్ల లాస్ వచ్చినా కూడా ఆయన ఎవరు నిలదీయరు. కానీ ఇక్కడ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫెమైన్లో చాలామంది చనిపోవడం కానీ చాలా ఆస్తి నష్టం కానీ జరిగింది ఇండియాలో అంటే వాళ్ళు ఇండియన్స్ ఏం చేస్తారు, మన గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ ఏమైనా తప్పు ఉంటే వాటిని ఖండిస్తారు. సో మీరు తీసుకున్న వాటి వల్లే ఇలా వచ్చింది అని. అండ్ నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో ఆ పార్టీని గెలవనివ్వరు. సో ఈ ఫెసిలిటీ అనేది డెమోక్రసీలో ఉంది. సో వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఒక జవాబుదారీతనంగా పనిచేస్తారు, నేను ఒకటి సమాధానం చెప్పాలి అనే భయంతో వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వర్క్ చేస్తారు గవర్నమెంట్ అనేది. సో మోర్ అకౌంటబుల్గా ఉంటుంది డెమోక్రటిక్ గవర్నమెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి కన్సల్టేషన్ అండ్ డిస్కషన్ విత్ ఆల్. ఇక్కడ ఆల్ అంటే సొసైటీలో ఉన్న అన్ని కమ్యూనిటీస్ని కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రిలీజియన్స్కి ఏమైనా ఇబ్బందికరంగా ఉందా మనం తీసుకునే డెసిషన్స్, లేకపోతే ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమైనా ఇబ్బందికరంగా ఉందా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళకి ఏమైనా ఇబ్బందికరంగా ఉందా, లేకపోతే మహిళలకి ఏమైనా ఇబ్బందికరంగా ఉందా మనం తీసుకునే డెసిషన్, ఇలా అన్ని కమ్యూనిటీస్ని కన్సల్ట్ చేసి అండ్ డిస్కషన్ చేసి వాళ్ళతో అప్పుడు డెసిషన్ని ఇంప్లిమెంట్ చేస్తారు డెమోక్రసీలో. అప్పుడు ఏమైందంటే ఒక మంచి డెసిషన్ అనేది సొసైటీలో ఇంప్లిమెంట్ అయ్యింది, క్వాలిటీ ఆఫ్ డెసిషన్ అనేది పెరిగిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ అడ్వాంటేజ్ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే మెథడ్ ఆఫ్ డీలింగ్ విత్ డిఫరెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే డెమోక్రసీలో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందంటే అందరినీ ఒక చోట చేరుస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫరెంట్ రిలీజన్స్ ఉన్నాయి, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నారు. హిందూస్ ఏమో హిందూస్ గీతాన్ని ఫాలో అవుతారు, ముస్లిమ్స్ ఖురాన్ని, క్రిస్టియన్స్ బైబిల్ని ఫాలో అవుతారు. కానీ కాన్స్టిట్యూషన్ మేక్ చేసేటప్పుడు అందరినీ కన్సిడర్ చేసి అందరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరినీ ఒక చోట చేర్చారు కాన్స్టిట్యూషన్ ద్వారా. ఇలాంటి వర్క్ అనేది డెమోక్రసీలోనే పాసిబుల్ అయ్యింది. సో అందరూ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతారు, వాళ్ళ రిలీజన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, భిన్నత్వాలు ఉంటాయి, కానీ వాటిని ఏకంగా చేస్తారు. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది డెమోక్రసీలో ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసరికి పొలిటికల్ ఈక్వాలిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ రైట్స్. అండ్ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది ఈక్వల్గా. ఆ ఓట్కి ప్రతి ఒక్కరి ఓట్కి సేమ్ వాల్యూ ఉంటుంది, ఒకరికి తక్కువ వాల్యూ ఒకరికి ఎక్కువ వాల్యూ అలా ఉండదు. మనం డెమోక్రసీ ఫ్యూచర్స్లో తీసుకున్నాం. సో ప్రతి ఒక్కరికి ఇండివిజువల్కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఓటింగ్లో. అండ్ వాళ్ళకి రైట్స్ కూడా ఉంటాయి ప్రతి సిటిజన్కి. ఒక చిన్న పిల్లోడి మీద మనం దౌర్జన్యం చేసినా వాళ్ళు చిల్డ్రన్స్ రైట్స్ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి మన ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇలా ప్రతి ఒక్క సిటిజన్కి వాళ్ళ రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ అనేది వాళ్ళకు ఉంటుంది వాళ్ళ రైట్స్ ద్వారా. సో ఈ డెమోక్రసీలో ఇది ఒక అడ్వాంటేజ్. లాస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి అలౌస్ అస్ టు కరెక్ట్ ఇట్స్ ఓన్ మిస్టేక్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డెమోక్రసీని యూజ్ చేసుకుని ఒక తప్పుడు వ్యక్తిని ఎన్నుకున్నాము, ఒక ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ. సో నెక్స్ట్ టైము మనకి మిస్టేక్ని కరెక్ట్ చేసుకునే ఆప్షన్ డెమోక్రసీ మనకి ఇస్తుంది. నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో మనం వేరే వాళ్ళకి ఓటు వేయచ్చు, సో వాడిని ఓడించవచ్చు. ఇలాంటి ఆప్షన్ మనకి డెమోక్రసీ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోలో అడ్వాంటేజెస్ ఆఫ్ డెమోక్రసీ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ చాప్టర్ 9th క్లాస్ పాలిటీ ఎన్సీఆర్టీ ఫస్ట్ చాప్టర్లో లాస్ట్ టాపిక్ ఇది. అదేంటంటే బార్డర్ మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ. ఇందులో ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ఎవల్యూషన్ ఆఫ్ డెమోక్రసీ గురించి ఇచ్చాడు. అంటే ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటి, బేసిక్ డెఫినేషన్ ఏంటి డెమోక్రసీ అంటే రూల్ బై ద పీపుల్. సో మనం రూల్ బై ద పీపుల్ని డైరెక్ట్గా ఫాలో అవుతున్నాం, డైరెక్ట్ పీపుల్ వచ్చి రూల్ చేస్తున్నారంటే అసలు పాసిబుల్ కావట్లే ఇక్కడ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తాం, రిప్రజెంటేటివ్ డెమోక్రసీని ఫాలో అవుతున్నాం మనం. అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే ఏంటి, మెజారిటీ ఆఫ్ పీపుల్ యొక్క డెసిషన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ మెజారిటీ ఆఫ్ పీపుల్ని డైరెక్ట్గా రూల్ చేస్తున్నారంటే అలా కూడా కాదు. ఆ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏ రిప్రజెంటేటివ్ని అయితే ఎన్నుకుంటారో, ఒక రిప్రజెంటేటివ్ని పెట్టుకుంటారు వాళ్ళ తరపున, ఆ రిప్రజెంటేటివే రూలింగ్లోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మనం చూస్తూ ఉంటాం కదా ఇలా. అండ్ ఈ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కాకుండా మనం డైరెక్ట్గా ఎందుకు ఫాలో అవ్వట్లేదు, అసలు వై రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనే క్వశ్చన్ వేస్తే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు మనం డెమోక్రసీని ఫాలో అయితే పీపుల్ దగ్గరికి వెళ్ళి ప్రతి దానికి డెసిషన్ తీసుకోవాలి అంటే అసలు అది కుదరదు. ఎందుకంటే పాపులేషన్ చాలా ఉంది, 130 crore పీపుల్ ఉన్నారు మన ఇండియాలో. ప్రతి దానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డెసిషన్ తీసుకుంటూ ఉండాలంటే రియల్లీ డెసిషన్ తీసుకోవడానికే 5 సంవత్సరాలు అయిపోయింది రూలింగ్ పీరియడ్ మొత్తం. సో ఇంప్లిమెంటేషన్కి టైం ఉండదు ఇంకా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి పీపుల్ కూడా అంతగా టైం ఇవ్వలేరు. మన దేశం కోసం ఏదైనా చెప్దాము అని వాళ్ళ పనులు మానుకొని వచ్చి వాళ్ళ డెసిషన్లో పార్టిసిపేట్ చేయాలంటే పద్దాకలా వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండదు. పీపుల్ కూడా వాళ్ళ టైం వాళ్ళు ఉపయోగించుకోవాలి ప్రాపర్గా. అండ్ స్కిల్స్ వచ్చేసరికి కొంతమందికి అంత డీప్ మైండ్తో ఆలోచించి ఫ్యూచర్ గురించి ఆలోచించి డెసిషన్స్ ఇచ్చే స్కిల్స్ కూడా నార్మల్ పీపుల్కి ఉండవు. అండ్ థర్డ్ థింగ్ వచ్చినట్టు డిజైర్ కూడా ఉండదు పీపుల్కి, ఎక్కువ మందికి నా పనులు మానుకొని నేను దేశం కోసం ఏదైనా చేయాలి అన్న కసి వాళ్ళలో ఉండదు. సో ఈ 2 దృష్టిలో పెట్టుకొని రిప్రజెంటేటివ్ డెమోక్రసీని మనం ఫాలో అవుతున్నాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి డెమోక్రసీకి నాన్ డెమోక్రసీకి ఇప్పుడు దాకా డిఫరెన్స్ చూసాం. అండ్ ఈ బార్డర్ మీనింగ్ ఆఫ్ డెమోక్రసీలో డెమోక్రసీకి గుడ్ డెమోక్రసీకి డిఫరెన్స్ ఇచ్చాడు. అదేంటంటే గుడ్ డెమోక్రసీ అంటే మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు వీ హ్యావ్ టు కన్సల్ట్ టు ఆల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ద డెసిషన్. ఆ డెసిషన్ వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళని కన్సల్ట్ చేయాలి. సో వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే డెసిషన్ అనేది ఆ గుడ్ డెమోక్రసీలో ఇంప్లిమెంట్ అవుద్ది. సో గుడ్ డెమోక్రసీ వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే వాళ్ళని కన్సిడర్ చేసి మనం డెసిషన్ తీసుకుంటున్నాం కాబట్టి ఎఫెక్ట్ అయ్యే పీపుల్ని. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నో కంట్రీ ఈజ్ పర్ఫెక్ట్లీ డెమోక్రటిక్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం అడ్వాంటేజెస్ ఉన్నాయి, డెమోక్రసీ వల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డెమోక్రసీ మంచిదా చెడ్డదా అంటే మనం కొంతమంది మంచిది అంటారు, కొంతమంది చెడ్డదా అంటారు. ఎందుకంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దీన్ని డెమోక్రసీని పర్ఫెక్ట్గా చేయాలి అంటే ఎవరి చేతిలో ఉంది, మన చేతిలో ఉంది, ప్రజల చేతిలో ఉంది. ఆ డిసడ్వాంటేజెస్ని తగ్గించుకుంటా అడ్వాంటేజెస్ని పెంచుకుంటా వస్తే డెమోక్రసీ విల్ బెటర్, పర్ఫెక్ట్గా కాదు
ఉన్న వాటిలో ఉన్న కంట్రీస్లో అందరిలో మన కంట్రీలో డెమోక్రసీ బెటర్ పొజిషన్లో ఉంటుంది. సో మన చేతుల్లో ఉంది డెమోక్రసీని పర్ఫెక్ట్ చేసుకోవాలా ఇంకా డిగ్రేడ్ చేయాలనేది మన పీపుల్ చేతిలో ఉంది. సో ద పీపుల్ మేక్ ఇట్. డెమోక్రసీని ఏ స్థాయిలో ఉంచాలో మన చేతుల్లో ఉంది. సో ఈ చాప్టర్లో లాస్ట్గా కంక్లూజన్ ఏంటంటే మన డెమోక్రసీయే బెస్ట్ అన్నిట్లో కన్నా అంటే చెప్పలేము, బట్ ఇట్స్ ఎ బెటర్ అమాంగ్ ఆల్. డిక్టేటివ్షిప్ కన్నా మొనార్కీ కన్నా ఇట్ ఈస్ ఎ బెటర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో డెమోక్రసీ ఈజ్ ఏ బెటర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, థ్యాంక్ యూ. ది లాస్ట్ టాపిక్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్, దీంతో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ వీ విల్ కంటిన్యూ ఫర్ సెకండ్ చాప్టర్ కాన్స్టిట్యూషనల్ డిజైన్. ఓకే, థ్యాంక్ యూ.